కొన్ని కథల్ని అమ్మాయిల కోణంలోంచి చెప్పడం చాలా అవసరం. రైటర్గా కూడా కొత్త విండోస్ ఏవో ఓపెన్ అవుతుంటాయి. ఘాటి అనే కథని అనుష్క గారి కోణంలో చెప్పొచ్చు, ఒక స్టార్ హీరో కోణంలో కూడా చెప్పొచ్చు. అనుష్క గారి కోణంలో చెప్పడం వల్ల మీకు ఓపెన్ అయిన కొత్త డోర్స్ ఏంటి? ఒక స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకొచ్చే లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక మగ పాత్ర ద్వారా గురించి మనకు బాగా తెలిసిన విషయమే. రామాయణానికి ఇంకా పేర్లున్నాయి. మూర్తి గారు ఏంటిది, సీతా సహిత మహితస్య చరితం. వాల్మీకి గారు చెప్పినప్పుడు రామాయణం అనే ఒక పేరు, ఇంకో పేరు పౌలస్త్య వధ. మన హీరో గారి వైపు నుంచి చెప్తే రామాయణం అని, రాముడి యొక్క కదలికలు. రెండవది పౌలస్త్య వధ, ఒక ఆయన మన రావణాసురుని వధ. మూడవది వాల్మీకి గారు అంటారు, నాకు బాగా ఇష్టమైంది ఇది, సీతా సహిత చరితస్య మహితం. నేను తప్పు చెప్పుండొచ్చు బేసికల్గా. తను సీతమ్మ వారి వైపు నుంచి చెప్తే ఇంకా అదొక ఇంకా అందంగా ఉంటుందండి బేసికల్గా. స్త్రీ పాత్రలో ఉండే షేడ్స్ కావచ్చు, ఓకే, ఇప్పుడు మగ పాత్రకు వచ్చే కష్టాలు కావచ్చు, దాన్ని స్త్రీ పాత్రలో పెడితే ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయండి. ఈ కథకి ఈస్టర్న్ ఘాట్స్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ కొండ నీడలో శీలావతి అని ఒక గంజా పెరిగిద్దండి. చాలా వాల్యుబుల్ అయిన, అంటే చాలా వాల్యూ అంటే చాలా ఖరీదైన వ్యవహారం అది. అలాంటి శీలావతే, ఈ అమ్మాయి పేరు కూడా శీలావతి. ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసినప్పుడు ఇలా ఎందుకు పెట్టారు ఏంటి అనేది అర్థమైంది. సో ఈ తూర్పు కనుమల గురించి, ఈ శీలావతి అనే ఒక గంజా మొక్కతో దాని జరిగే దురాగతాలు కావచ్చు, దాని గురించి చెప్పాలంటే ఒక స్త్రీ పాత్ర వైపు నుంచి వెళ్తే చాలా అద్భుతంగా నేను అనుకున్న కథని ఆ ఎమోషన్స్ పండించవచ్చు అనేది ఉంది. రెండవది అనుష్క గారితో సినిమా చేద్దామని. వీఆర్ వెయిటింగ్ వీఆర్ సీయింగ్ ఏ బిగ్ హీరోస్ డూయింగ్ బిగ్ యాక్షన్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు నేను ఒక సూపర్ స్టార్ తోటి, బిగ్ హీరో తోటి చేస్తే ఇంకోటి చేసినట్టు ఉంటుంది. బట్ అదే స్వీటీ గారితో చేస్తే యూ చేంజ్ ద జెండర్ అండ్ యూ డూ, ఇట్ విల్ బి ఈవెన్. అండ్ ద పవర్ ఆఫ్ స్వీటీ, యాక్చువల్ తనకున్న గ్రేస్ కావచ్చు, తనకున్న స్టార్డమ్ కావచ్చు, అవన్నీ కూడా ఈ సినిమాకి, ఈ క్యారెక్టర్కి యాడ్ అయితే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను బలంగా నమ్మానండి. సో దట్స్ వై ఇది స్త్రీ పాత్ర ద్వారా ఈ కథ చెప్పడం